ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది. పూరీ జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం మహారాజ్ పూరి ఆలయాన్ని నిర్మించినట్టు పురాణ కథనం. అయితే ఈ జగన్నాథుని ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయి. ఆ రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూరీ జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. అయితే ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. అలాగే 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాథ్ ఆలయం పైభాగాన్ని ఏర్పాటు చేశారు. మీరు ఏ దిక్కు నుండి ఈ సుదర్శన చక్రాన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం. ఈ ఆలయం పైనుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. రోజులో ఏ సమయంలోనూ కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది ఒక అంతుచిక్కని అంశంగా పరిగణించబడుతుంది. జగన్నాథ్ ఆలయానికి 4 ద్వారాలుంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. 45 అంతస్తులు ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. పూరీ జగన్నాథ్ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిణామంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం కానీ, భక్తులకు సరిపోకపోవడం కానీ చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. శ్రీకృష్ణుని గుండె ఈ ఆలయంలోని విగ్రహంలో ఉంటుందని అంటారు. అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలయంలో ఉన్న కృష్ణుడి గుండెను మరో చెక్క విగ్రహంలోనికి మారుస్తారు. శ్రీకృష్ణుని గుండెను మార్చేటప్పుడు నగరం మొత్తం విద్యుత్తును తీసేస్తారు. ఆలయంలోని ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టుకొని ఆ గుండెను ఒక విగ్రహంలోంచి ఇంకొక విగ్రహంలోకి మారుస్తారు. ఇలాంటి ఎన్నో అంతుచిక్కని రహస్యాల నిలయం ఈ పూరీ జగన్నాథ ఆలయం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి జై జగన్నాథ్ అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.